సభాధ్యక్షత వహించినటువంటి నారాయణ రెడ్డి గారు, రామేశ్వర గారు, అదేవిధంగా బ్రహ్మాజీ గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి మన జనరల్ సెక్రటరీ శశిధరన్జీ, కార్యకర్త బంధువులందరూ కూడా నా నమస్సుమాంజలి. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం. జనరల్గా ఎందుకు నేను చెప్తున్నా అంటే కొంత బిఎంఎస్ గురించి కూడా చెప్తూ బిఎంఆర్కేఎస్ పని విషయం కూడా కొంచెం చర్చ చేద్దాం. ట్రేడ్ యూనియన్ చరిత్రలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ప్రస్థానం కొనసాగించింది. 70 సంవత్సరాల వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ మొన్నటితో 70 సంవత్సరాలు పూర్తి చేసింది. 1955లో ప్రారంభించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ దేశంలో కార్మికులలో దేశభక్తి, జాతీయ భావన, అదేవిధంగా కార్మికుల హితం కొరకు పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించబడింది. 1955 కంటే ముందు కార్మిక సంఘాల యొక్క చరిత్ర ఒక రకంగా ఉంది. 1925 నుంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిజం స్టార్ట్ అయిన అంతకు ముందే భారతదేశంలో ఉండే, కానీ 1925 నుంచి వచ్చినటువంటి దాంట్లో మనకు కొంత కార్మిక సంఘాల యొక్క ఆవిర్భావం జరిగింది. కాలక్రమేణా అవన్నీ కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడం కారణంగా ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి తొత్తులుగా మారడం, అంటే కార్మికుల విషయం వచ్చినప్పుడు అది బోనస్ విషయం కానీ లేకుంటే మినిమం వేజెస్ కానీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే కార్మికుల పక్షాన ఉండకుండా అవన్నీ ప్రభుత్వం వైపే ఉండేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అందరికి అనిపించింది ఏంటంటే కార్మికుల గురించి మాట్లాడేటువంటి ఒక సంస్థ కావాలి. అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా కలిగింది. ఏంటంటే చైనా వాడు మన మీద దండెత్తిన, పాకిస్తాన్ వాడు దండెత్తిన, చివరి మూమెంట్ ఏంటంటే ఎవరైతే చైనా వాడు భారతదేశానికి శత్రువు అయినప్పటికీ శత్రువే మన రాజు అనేటువంటి కార్మిక సంఘాలు ఉంటాయి. దాంతో ఏమైపోయింది, ఈ దేశం మీద దండెత్తేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేశం గురించి మాట్లాడేటువంటి కార్మిక సంఘాలు లేవు అనేటువంటిది కూడా చర్చ అయిన తర్వాత 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభించారు. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా ఒక స్వతంత్ర కార్మిక సంస్థ, పరిశ్రమ హితం, దేశ హితం, కార్మిక హితం. పరిశ్రమ హితం అంటే ఇప్పుడు ఈ రైల్వేను ప్రైవేటైజేషన్ చేస్తాము లేకుంటే మేము దీన్ని మూసేస్తామంటే ఊరుకోము. ఈ పరిశ్రమ అంటే ఈ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో నిలబడాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిలబడాలి, వీళ్ళందరూ కూడా దేశం గురించి పనిచేయాలి. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి అది కూడా బిఎంఎస్. కాబట్టి సంస్థ హితము, దేశ హితము, కార్మిక హితం, ఇట్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభించినప్పుడు ఏంటంటే మన దగ్గర 0 మెంబర్షిప్. జనరల్గా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఎట్లా ఉంటుందంటే ఎన్ని అఫిలియేటెడ్ యూనియన్స్ ఉన్నది, ఎంత మెంబర్షిప్ ఉన్నది, ఇదన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ లెక్కించిన తర్వాత వీళ్ళు నెంబర్ 1 అనేటువంటి ట్రేడ్ యూనియన్లో ఈ యూనియన్ నెంబర్ 1 అనేటువంటిది ఎవరు చెప్తారంటే సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రకటన ఇస్తుంది. అట్లా భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర 0. 1985 వచ్చే వరకు మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. 1989 వచ్చే వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ నెంబర్ 1 అయిపోయింది. కార్మిక సంఘాలలో మొట్టమొదటి అంటే నెంబర్ 1గా మనం అప్పటి ప్రారంభం. 89 నుంచి కార్మిక రంగానికి రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి ఏకైక కార్మిక సంఘం, ఈ దేశంలో బోనస్ గురించి మాట్లాడినటువంటి ఏకైక కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్. బోనస్ గురించి మాట్లాడేటువంటి సందర్భంలో మిగతా కార్మిక సంఘాలు బోనస్ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ బోనస్ అనేటువంటిది ఈ దేశంలో మొట్టమొదటి డిమాండ్ లేవనేటటువంటి సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్. కాలక్రమేణా ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ని అన్ని కార్మిక సంఘాలు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రైల్వేలో కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం చేసింది ఈ బోనస్ గురించి. 1965లో బీఆర్ఎంఎస్ ప్రారంభించాడు, భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్. 65లో ప్రారంభించిన తర్వాత 68లో బీఆర్ఎంఎస్ అంటే భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ ఏదైతే మన ఫెడరేషన్ ఉందో ఇది ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. 68లోనే
తర్వాత 72లో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఆర్ఎంఎస్ అనుబంధ ఏదైతే యూనియన్ ఉందో ఈ బోనస్ గురించి 1972లోనే భారతీయ మజ్దూర్ సంఘ్ మాట్లాడారు. కాబట్టి ఇట్లా భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల కనుక చూస్తే భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్గనైజేషన్ ట్రేడ్ యూనియన్. ఈరోజు 44 ఫెడరేషన్స్ ఉన్నాయి. మనం 44 ఇండస్ట్రీస్లలో ఫెడరేషన్స్ ఉన్నాయి. రైల్వే బీఆర్ఎంఎస్ ఒక ఫెడరేషన్, పోస్టల్ బీపీఈఎఫ్ అనేటువంటి ఒక ఫెడరేషన్, కోల్ ప్రధాన మజ్దూర్ సంఘ్ అనేటువంటి ఒక ఫెడరేషన్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ అనేది ఒక ఫెడరేషన్, జీఈఎల్సీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ అనేటువంటి ఒక ఫెడరేషన్. ఇట్లా మనకు 44 ఫెడరేషన్స్ ఉన్నాయి. 44 ఫెడరేషన్స్లో భారతీయ మజ్దూర్ సంఘ్ పని జరుగుతుంది. అదేవిధంగా 6,000 పైగా ఉన్నటువంటి యూనియన్స్, అఫిలియేటెడ్ యూనియన్స్ ఉన్నటువంటి సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్. అదేవిధంగా 2 కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్ 1గా గుర్తించింది. 1980 నుంచి ఇప్పటివరకు స్టిల్ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటి నెంబర్ 1. ఈరోజు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేట్ చేస్తున్న సంస్థ 1992 నుండి భారతీయ మజ్దూర్ సంఘ్ ఐఎల్ఓ రిప్రజెంట్ చేయడం అంటే అట్లా కాదు, క్యాపిటల్గా ఒక 15 మందిని ఈ లేబర్ ట్రేడ్ యూనియన్ నుంచి సెలెక్ట్ చేస్తే దానికి మన యొక్క అంటే చైర్మన్గా భారతీయ మజ్దూర్ సంఘ్. అట్లా జెనీవాలో జరిగేటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ అంటే ఐఎల్ఓ కాన్ఫరెన్సెస్ భారతీయ మజ్దూర్ సంఘ్ కూతురు. అట్లా ఆ రకంగా అప్పటి నుంచి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రాతినిధ్యం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2 డిమాండ్లు భారతీయ మజ్దూర్ సంఘ్ చర్చ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్లో కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ఫర్ ఆల్, తర్వాత ఉమెన్ లీడర్షిప్. ఈ రెండింటిని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వీటన్నింటినీ ఈ ముందుకు తీసుకున్నటువంటి దాంట్లో భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈరోజు 23 దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ లీడర్స్ తోటి భారతీయ మజ్దూర్ సంఘ్ కాంటాక్ట్తో ఉంది. కాబట్టి ఆ రకంగా అంటే భారతదేశంలో కానీ దేశం అన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 ట్రేడ్ యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్. మనకి తెలుసు గత సంవత్సరం జరిగినటువంటి దాంట్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఏది రైల్వే డిసెంబర్లో జరిగింది, లాస్ట్ డిసెంబర్. సో డిసెంబర్ 4, 5, 6 ఆ డేట్లలో జరిగితే సంవత్సరం అయిపోయింది. కాబట్టి అప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే మనం అంటే పోటీ చేశాం. అప్పటికేంటి 1925లో రికగ్నిషన్ ఇచ్చింది ఒక యూనియన్, 1960లో ఒక 1925లో ఒకరికి వస్తే 1960లో ఒకరికి వస్తే తర్వాత కాలక్రమంలో వీళ్ళంతా ఏమైపోయిందంటే వీళ్ళంతా రైల్వే తమ కబ్జాలో పెట్టుకొని ఎవరిని రాణించేటువంటి పరిస్థితి ఉండే. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ 2011, 13 తర్వాత కోర్టుకు పోయి ఎలక్షన్స్ జరగకపోయినటువంటి ఆలోచన చేసినటువంటి సంఘాలు ఇవన్నీ కూడా. ఎలక్షన్స్ జరగకుండా రైల్వే అంతా మా చేతుల్లో ఉండాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి సంఘాలు. భారతీయ మజ్దూర్ సంఘ్ అంత ఆలోచించకుండా కోర్టుకు పోయి ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పిన తర్వాత మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే అడరించేటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ మజ్దూర్ సంఘ్ ఒకసారి డిఎంఆర్కేఎస్ బీఆర్ఎంఎస్ కనుక రైల్వేలో ఎంటర్ అయితే ఏ రకంగా వాళ్ళకు అంటే కార్మికుల కొరకు పనిచేస్తుంది అనేటువంటి భయం వాళ్ళకు నుంచి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మీరందరికీ తెలుసు ఎలక్షన్లో ఏ రకమైనటువంటి ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయల మందు దాయించారు, ఎన్ని రూపాయల గిఫ్ట్లు ఇచ్చారు, ఇవన్నీ మీరు చూసుకుంటారు. ఎందుకంటే సంవత్సరం క్రితమే ఇవన్నీ జరిగాయి. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ డిఎంఆర్కేఎస్ ఏదైతుందో అవన్నింటినీ పక్కకు పెట్టి ఈరోజు దేశంలో తృతీయ శక్తిగా ఎదిగింది ఈ రైల్వే డిపార్ట్మెంట్. ఒకప్పుడు ఏదైతే 1925 నుంచి కుక్కడిగా తీసుకున్నటువంటి రికగ్నైజేషన్, 1960లో తీసుకున్నటువంటి కుక్కడిగా తీసుకున్నటువంటి మిగతా యూనియన్ల రికగ్నైజేషన్స్, కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ నిజంగా ఈరోజు ఏదైతే అంటే తృతీయ శక్తి ఎదగడం ఎట్లా అంటే ఈరోజు 10% ఏమో ఈరోజు మనకు దేశం మొత్తం ఓట్ పర్సెంటేజ్ రావడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైతే నెక్స్ట్ జరిగినటువంటి ఎలక్షన్లో మన నెంబర్ 1 అయితే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే రికగ్నైజేషన్ పొందినటువంటి ట్రేడ్ యూనియన్లు కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాటంలో విఫలమైపోయినాయి. ఎందుకంటే ఈరోజు ట్రాక్మెన్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే క్వార్టర్స్లో వాళ్ళ యొక్క రిపేర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, డిపార్ట్మెంట్లో ఈరోజు వాళ్ళు గుర్తింపు సంఘం తీసుకున్నారు. కానీ గుర్తింపు సంఘం తీసుకున్న తర్వాత కార్మికుల గురించి ఆలోచించాల్సినటువంటి ఏ రకమైనటువంటి
ఆలోచన లేకుండా ఈరోజు వాళ్ళ పని జరుగుతున్నాయి. ఈరోజు చాలా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు దేశం మొత్తంలో ఉన్నటువంటి మన రైల్వేలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కావచ్చు, ఓబీసీ అసోసియేషన్ కావచ్చు, ట్రాక్మెన్ అసోసియేషన్ కావచ్చు, పైలట్స్ అసోసియేషన్ అది కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క మద్దతు ఇస్తున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సహాయం కూడా కోరుకుంటున్నారు. చాలా మంది ఈరోజు నేను అనుకుంటా అప్పుడప్పుడు కొంతమంది మన దగ్గరికి వస్తున్నారు, ఏది మిగతా అసోసియేషన్ వాళ్ళు ఎక్కడికి అక్కడ డిపార్ట్మెంట్ రైల్వే మంత్రి దగ్గర పోతే అక్కడ ఈ మధ్యకాలంలో ఏమైతుందో మేము బిఎంఎస్తో మాట్లాడారండి అన్నారు. ఏదైనా ఇష్యూ తీసుకొని పోయి మీరు అసోసియేషన్ వాళ్ళు పోతే మీరు బిఎంఎస్తో మాట్లాడండి అని అంటారు. నేను వాళ్ళని అడుగుతున్నాను. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ కూడా సికింద్రాబాద్ ఎందుకంటే మనకు అక్కడక్కడ కలిసినప్పుడు అంటున్నాడు, అరే మాకు ఓటైన మీకెందుకు ఇవ్వాలి, అరే మాకు 10% కదా మీకెందుకు మీకు పని సార్, మీరు 10% తోటే పడేది సార్ అనేటువంటి పరిస్థితి ఈరోజు అంటే దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం అనేటువంటి ఒక ప్రభావం ఈరోజు రైల్వేలో పెరిగింది. రైల్వేలో మన యొక్క ముఖ్యంగా మనం కూడా మన యొక్క శక్తిని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు చాలా మంది కార్మికులు మన వైపు చూస్తున్నారు, న్యూట్రల్గా ఉన్నారు. మన యొక్క టీఎఫ్ఆర్కేఎస్ యొక్క పన్నీరు గారు మనం పెంచితే రాబోయే కాలంలో మనం నెంబర్ 1 అవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అన్నింటికి మన బేస్ ఒకటే మనం అంతా చేయాల్సింది ఏంటంటే ఈ డిసెంబర్ అయిపోయింది, రేపు నెక్స్ట్ జనవరికి మనం అందరం కూడా మెంబర్షిప్ చేయాలి. ఈరోజు ఈ రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్లో కానీ మొత్తం ఇక్కడ కూడా 40,000 మంది పైన ఉన్నారు సౌత్ సెంట్రల్ రైల్వేలో. ఓన్లీ సికింద్రాబాద్ డివిజన్లోనే 22,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మన యొక్క మెంబర్షిప్ మినిమం మనం 30% మనం మెంబర్షిప్ చేయించాలి. ఏదైతే ఈ మెంబర్షిప్ అనేటువంటిది రాబోయే కాలంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి ఏదైతే కొత్త చట్టం ప్రకారం కూడా 30%, 51% ఏదైతే ఓటు ఏదైతే ఉందో దాని ప్రకారం పోవాల్సి ఉంటుంది. కాబట్టి మెంబర్షిప్ అనేటువంటిది మనం పెంచాలి. మెంబర్షిప్పే మన యొక్క శక్తికి క్రైటీరియా. కాబట్టి రాబో కాలంలో ఏం చేయాలంటే మనము మన యొక్క మెంబర్షిప్ పెంచాలి. అదేవిధంగా మన యొక్క బ్రాంచ్ లెవెల్ యూనిట్ లెవెల్ యూనిట్లు కమిటీస్ కూడా మనం వేయాలి. ఈ రకంగా మనం ఎంత మనం పని చేసుకుంటూ పోతే అంత సహకారం మన యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్రం వైపు నుంచి మీకు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి మిగతా సంఘాలకు కానీ అధికారులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క శక్తి ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలకు తెలుసు, అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ తెలుసు, ఆఫీసర్స్ అందరికీ తెలుసు. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ధైర్యంతో ముందుకు పోవాలి, సభ్యత్వం పెంచాలి, యూనిట్లు పెంచాలి. ఆ రకంగా DMRKS రాబోయే కాలంలో నెంబర్ 1 మన సికింద్రాబాద్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా నెంబర్ 1గా ఉంచాలనేటువంటి ఆశతోటి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.